కడప వేదికగా జరిగే మహానాడుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గత ప్రభుత్వం రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. కడపలో జరుగుతున్న మహానాడు చరిత్రలో నిలిచిపోతుంది అంటున్న మంత్రి నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మహానాడు వేదికగా ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. మరి ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు తానే పారపట్టి ఇక్కడ పనులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఆయన అడిగి ఇక మహానాడు ఏ విధంగా జరుగుతుందో ఆయనకి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, కడప జిల్లాలో మహానాడు మొట్టమొదటిగా జరగబోతున్నారు, ఎలా జరిగించబోతున్నారు? కడపలో జరిగేటువంటి మహానాడు మీరే చూశారు. గతంలో జరిగినటువంటి మహానాడు ఒక్క ఎత్తు, ఈరోజు కడపలో జరగబోతున్న మహానాడు మరొక ఎత్తుగా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా పసుపు తోరణాలతోటి, పసుపు మయంతో ప్రజలందరూ కూడా, రాయలసీమ వాసులందరూ కూడా ఎప్పుడా అని మహానాడు కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అందులో కూడా ఈవేళ చూస్తూ ఉన్నారు ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున. ఏదైతే ఫుడ్ కమిటీ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, పార్కింగ్ కానీ, అకామిడేషన్ కానీ, వెన్యూ కానీ, ఇలా ప్రతి కమిటీ కూడా రాయలసీమ నాయకులందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. నిన్న మొన్న కూడా చూశారు, ప్రతిరోజు కూడా వర్షం పడుతున్నటువంటి స్థితిలో రాబోయేటువంటి 3 రోజులు కూడా రెయిన్స్ ఉన్నా కూడా ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో పూర్తి సౌకర్యాలతో, అంటే వాటర్ ప్రూఫ్ షెడ్స్ తోటి సహా నిర్మాణం చేయడం, ట్రెంచెస్తో వాటర్ని బయటకు తీసుకుపోవడం, ఏదైతే ఇక్కడ ఎవ్వరికి ఏ కార్యకర్తకి కూడా ఇబ్బంది కలగనీయకుండా పని చేయాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారో దాని ప్రకారం డే అండ్ నైట్ అంతా కూడా పనిచేస్తూ ఉన్నాం. ఈ యొక్క మహానాడు చరిత్రలో నిలిచిపోయేటువంటి మహానాడుగా ఉంటుంది. సార్, జేఎన్ఎస్ఎస్ ఫేస్కు సంబంధించి గత ప్రభుత్వంలో కూడా పనులు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినాక వాటిని ఏమన్నా త్వరగతిని పూర్తి చేసేటువంటి అవకాశం ఉందా? హెచ్ఎన్ఎస్ఎస్, జిఎన్ఎస్ఎస్. ఓకే, జిఎన్ఎస్ఎస్ కాదు ఈవేళ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ ఏదైనా మన ఈవేళ రాయలసీమ అంటే మీ అందరికీ తెలుసు, ఒక తెలుగు గంగ, ఒక హంద్రీనివా, ఒక గాలేరు నగరి, ఒక హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, ఏదైతే కడప కర్నూలు కెనాల్, ఏది చెప్పినా తెలుగుదేశం పార్టీ గుర్తు వస్తుంది. అందులో భాగంగానే మొన్న మీరు చూసారు, హంద్రీనివా కూడా పెద్ద ఎత్తున 3,800 కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలోనే బడ్జెట్ పెట్టడమే కాదు, పనులు కూడా శరవేగంగా, అంటే 5 సంవత్సరాలు 5 రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డి హెచ్ఎన్ఎస్ పెట్టకపోతే ఈరోజు 3,800 కోట్లు పెట్టి పనిచేస్తాం. నెంబర్ 1. రెండోది ఏదైతే మీరు గాలేరు నగర్ ఏదైతే చెప్పారో దాని మీద కూడా ఒక స్పష్టంగా, ఎందుకంటే పని ప్రారంభిస్తే పూర్తి చేసేటువంటి విధంగా ఒక టార్గెట్ బేస్లో పనిచేయాలనేటువంటి ఆలోచన ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చారో దానికి అనుగుణంగానే ఆ గాలేరు నగర్కి సంబంధించిన బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు చిన్న గ్రౌండ్ లెవెల్లో వర్క్స్ మనం స్టార్ట్ చేసుకున్నాం. పూర్తి స్థాయిలో సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో దానికి ఎస్టిమేషన్స్, అదేవిధంగా గతంలో టెండర్స్ బిల్స్ ఏవైతే పనులు నిలిచిపోయాయో వాటినన్నిటి కూడా మళ్ళీ తిరిగి ప్రాసెస్లో పెడుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే కృష్ణా నది వాటరు కడనున్నటువంటి చిత్తూరుకు అందేటువంటి విధంగా ఆ యొక్క ఫేజ్ 2 కూడా పూర్తి చేసే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటారు.